మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడియారం గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయపాల్ రెడ్డి, గీత కార్మికుడు వెంకట్ గౌడ్, నదీ మాసాన్ అలీ, బిస్కి రామచంద్రం, బండారి రాజు, బాలరామగౌడ్, సంపత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన నాయకులకి అందరూ సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయబడింది. ఎందరో మహానుభావులు కష్టపడి పోరాడి ప్రాణత్యాగాలు చేసి 1857 ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయిల తిరుగుబాటుతో మొదలై 1947 15 ఆగస్టు వరకు ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది. అప్పుడు ఉన్న 35 కోట్ల జనాభా భారతదేశంలో. అటువంటి భారతదేశంలో ఉన్న విలీనమై ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఇటువంటి బంగ్లాదేశ్, ఇవన్నీ దేశాలు కూడా మన భారతదేశంలో భారత ఖండంగా ఉపఖండంగా పేరొంది. ఆ రోజు కూడా భారతదేశాన్ని హిందుస్థాన్ అని కూడా పిలిచారు. మొఘలాయ చక్రవర్తులు సుమారు 400 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి హిందుస్థాన్ అనే పిలిచారు. వాళ్ళు కూడా చక్రవర్తులు, మొఘలాయ చక్రవర్తులు అయినా కానీ హిందుస్థాన్ అని పిలిచారు. కానీ అప్పుడు 1947 15 ఆగస్టు నాడు ఆ రోజు ఉన్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ నాందేని వేలుకుంటా అని పక్కకు ఆయన విడదీయబడింది ఆయనతోని. అయినా కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నారు అప్పటి రోజులలో. కానీ ఇక్కడ ఉన్నట్టే హైదరాబాద్ స్టేట్కు నవాబు అయిన 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ బాషా నేను భారతదేశంలో కలవను అని ధారాగట్టి కంఠారావంతో చెప్పిండు. అప్పుడు ఎందరో మన నాయకులు, కేంద్ర నాయకులు, అప్పటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతి, ఉప ప్రధాని అయిన హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఆయన ఆర్డర్ ఇచ్చారు ఈ హైదరాబాద్ స్టేట్ను మన భారతదేశంలో కలపాలని. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సుమారు 25,000 మిలిటరీ, పారామిలిటరీతో వచ్చి హైదరాబాద్ చుట్టూ నిజాం నవాబును సరెండర్ చేసి ఆయనను పేరెడ్ గ్రౌండ్స్కి పిలిచి రాత్రి ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడి, ఒకవేళ భారతదేశంలో నువ్వు కలవకుంటే నీ 4 వీక్ సంపతాన్ని సర్దారు ముక్కు మనిషి వల్లభాయ్ పటేల్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఆయన గడగడలాడింది ఆయన చూస్తే. అటువంటి ఇక్కడ ఉన్నటువంటి నవాబు జంకి తెల్లారే పోయి తెల్లారకమైన సూర్యోదయం కంటే మొదలే పోయి సర్దార్ వల్లభాయ్ పటేల్కు జంకి ఆయనకు నేను విలీనమైపోతున్నా అని చెప్పిండు. కాబట్టి 17 సెప్టెంబర్ 1948 రోజు ఈ హైదరాబాద్ స్టేట్కు అటు మహారాష్ట్రలో కొంత ప్రాంతం, ఇటు కర్ణాటకలో కొంత ప్రాంతం బీదర్, అటు మహారాష్ట్రలో ఉన్న నాందేడు కూడా అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండే. ఈ ప్రాంతాలను కూడా అన్నీ కలుపుకొని హైదరాబాద్ స్టేట్ ఉండే. హైదరాబాద్ స్టేటును భారతదేశంలో విలీనమైన రోజు ఈ రోజు కాబట్టి తెలంగాణ ఉన్న ప్రజలు ఆ రోజు అదే హైదరాబాద్ స్టేట్ తెలంగాణ ఈరోజు కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి పూర్తి హక్కులు భారతదేశంలో అందరికి ఎట్లున్నాయో మనకు కూడా హక్కులు కల్పించిన రోజు కాబట్టి మనం అందరం గర్వించిన తగినదే. కాబట్టి పేదవాడు కానీ ధనికుడు కానీ అందరికీ ఒకే చట్టమని ఆ రోజు అందరినీ కలిపి అటువంటి 7వ నవాబు కూడా భారత స్వతంత్ర దేశంలో ఆయనకు కూడా హైదరాబాద్ స్టేట్లో ఒక స్థానం ఇచ్చారు కేంద్ర పెద్దలు. దానికి కూడా ఆయన సంతోషించి అందరితో కలిసిమెలిసి ఉండి ఈ విధంగా మనకు స్టేట్ ఏర్పడదు. కాబట్టి అందుకు మనకు తెలంగాణకు మొన్న తెలంగాణ ఆ రోజు వచ్చిన స్టేట్ను కాపాడుకుంటూ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము తమిళనాడులో కలిసి ఉండేది. పొట్టి శ్రీరాముల వల్ల ఆయన ప్రాణత్యాగం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అటువంటి ఆంధ్రప్రదేశ్ను 1956 సంవత్సరంలో జాతీయ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం జరిగింది. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ కాలంలో మన తెలంగాణను విమోచన దినంగా నవాబుల నుండి విడిపించి బ్రిటిష్లతోటి ఎలా అయితే పోరాడి ఆ కాలంలో స్వాతంత్రం తెచ్చిర్రో తెలంగాణ కూడా అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నవాబులను తల వంచి ఈ తెలంగాణ రాష్ట్రం తేవడం జరిగింది. దానికి ఈరోజు విమోచన దినంగా జరుపుకోవడం జరుగుతుంది.